ఆధార్ కార్డ్ ఓటర్ కార్డ్ ఉన్నంత మాత్రాన అతను భారతీయ పౌరుడు అవుతాడా అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాంబే హైకోర్టు స్పష్టం చేసింది ఒక కేసులో అబ్దుల్ రవూఫ్ సర్దార్ అతను బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించి ఆధార్ కార్డ్ ఓటర్ కార్డ్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ సంపాదించి తను భారతీయుడిని ప్రకటించడం జరిగింది. అతను 11 నెలల నుంచి అక్రమంగా ఇండియాలో ఉన్నాడు. అతనికి బెయిల్ నిరాకరించడం జరిగింది. ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఓటర్ కార్డు మరియు రేషన్ కార్డు ఉంటే అతను భారతీయ పౌరుడు ఎన్నటికీ కాలేడు. 1955 భారతీయ పౌరసత్వ చట్టంలో పౌరులు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా భారతీయ పౌరులుగా మారుతారనే విషయం పార్లమెంటు 1955లో ఆమోదించబడింది. అక్రమ వలసదారులకు ఇది చెంపపెట్టు లాంటిది. ఎవరైనా భారతీయులకు పాకిస్తాన్ నుంచే కానీ బంగ్లాదేశ్ నుంచే కానీ